నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీకోసం మరొక రీజనబుల్ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ రెండు హౌసెస్ కూడా సేల్కున్నాయి. అండ్ ఇది వచ్చేసి అయితే మనకు రీసెంట్గానే సేల్ అయిపోయింది. అండ్ మనకు ఈ హౌసెస్ ముందు కూడా మనకు 25 ఫీట్ రోడ్ అనేది అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి కూడా మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వచ్చి చూస్తే ఎంత క్లారిటీ ఉంటుందో నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ మనం ఈ హౌసెస్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ లొకేషను అండ్ డీటెయిల్గా లొకేషన్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో చూస్తున్నారు కదా, మనకు హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మెయిన్ హౌస్ గురించి చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్షన్ మాత్రం అద్భుతంగా చేశారు. ఎందుకంటే మొత్తం రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఈ హౌస్కి కన్స్ట్రక్షన్ టైం కూడా మనకు ఎక్కువ తీసుకున్నారు. మనకు ఒక 7 to 8 months అయితే తీసుకున్నారు. కామన్గా ఒక బిల్డర్ వచ్చేసి అయితే ఒక 6 monthsలోనే కంప్లీట్ చేస్తారు. మనకి ఈ హౌస్ వచ్చేసి అయితే 7 to 8 months టైం తీసుకొని మంచి కన్స్ట్రక్షన్ చేసి వాటర్ కూడా ఫుల్ఫిల్ కొట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఓనర్ కూడా. మొత్తం కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే మేము చేసినామని. సో ఓనర్ని కూడా చెప్పమని చెప్పినా కొంచెం మొహమాట పడుతున్నాడు, చెప్పలేదు. సో మనమే చూద్దాం కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందనేది. అండ్ మనం హౌస్ ముందు చూసుకున్నట్లయితే కూడా చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఒక 1.5 feet తోటి ఒక స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనము మంచిగా చెట్లు గిట్ల పెట్టుకోవడానికి అయితే కొంచెం ఒక ఏరియా అనేది అయితే క్రియేట్ చేశారు. ఒక యూనిక్ థాట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు ఒక ఎలక్ట్రికల్ వైర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే చెట్లు పెట్టుకున్నప్పుడు. అండ్ ఇక్కడ లైట్స్ కూడా వస్తాయట. లైట్స్ కోసం కూడా వైర్ అనేది అయితే ఇట్లా పెట్టారు. అండ్ ఇక్కడైతే చూసారు కదా, మనం ఇప్పుడు హౌస్ లోపల పోయి ఎలా ఉంది ఏందనేది కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్, ఇక్కడ మనం ఉన్నాము ఈ హౌస్కు అమర్చిన గేట్లు కూడా చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇట్లా గేట్లు తీసినప్పుడు కూడా వెయిట్ ఉన్నాయి బాగా. గేట్లు ఏంటంటే వెయిట్ ఉన్నప్పుడు ఐరన్ ఎక్కువ యూజ్ చేసినట్లు. సో మనకు క్వాలిటీ మంచిగా ఉందని అయితే అర్థం. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నేను జెన్యున్గా చెప్తున్నా, పార్కింగ్ ఏరియా మాత్రం ఈ హౌస్కు చిన్నగా వచ్చింది. కారు పడుతుంది, బట్ కారు పట్టిన తర్వాతనైతే ఎటువంటి స్పేస్ అనేది ఉండదు. సో కొంచెం పార్కింగ్ ఏరియా అనేది అయితే చిన్నగా వచ్చింది. ఎందుకంటే 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు రూమ్స్ కానీ హాల్స్ కానీ కొంచెం పెద్దగా ఇచ్చారు. సో పార్కింగ్ ఏరియా అనేది కూడా కొంచెం చిన్నగా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి అనేది మనకు సపరేట్ బోర్ ఉన్నది. అండ్ ఇక్కడ వాటర్ సంప్ కూడా ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారుగా, కొంచెం గ్యాప్లోనే మనకి రెండు కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్లో ఇక్కడ మొత్తం కూడా మనకు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు మెయిన్ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ కూడా యూనిక్ లుక్ ఉండడానికి ఒక గ్రానైట్ అయితే ఇచ్చారు. మొత్తం కూడా చాలా నీట్గా ఉంది, వర్క్ అనేది నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. అండ్ గోల్డ్ లైన్స్ కూడా వచ్చిన కొంచెం అట్రాక్టివ్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జనరల్ వాష్రూమ్ అనేది అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఈ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ టెర్రస్ మీదకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెట్లకు కూడా సేఫ్టీ గ్రిల్ అనేది స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హౌస్ మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా దీనికి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, మొత్తం చేసిస్తారు. మైనర్ వర్క్స్ అంటే ఏం లేవు, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే రీసెంట్గా ఫైనల్ టచ్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. ఆ పెయింటింగ్ సంబంధించి మొత్తం కింద పడి కొంచెం అయితే చూస్తున్నారు కదా, కొంచెం నీట్గా లేదు. సో ఇది మొత్తం కూడా నీట్గా కడిగి మీకైతే ఇస్తారు. సో మనము ఈ హౌస్కు మెయిన్ చూసుకున్నట్లయితే కూడా ఈ వుడ్ వచ్చేసి కూడా మనకు దర్వాజాలు కానీ కిటికీలు కానీ మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. ఈ టేక్ వుడ్లో కూడా మనకు 3-4 టైప్స్ అయితే క్వాలిటీస్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా మనకు నెంబర్ 1 టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు, ఇండియన్ టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ అనేది కూడా 1.5 feet అయితే సెట్ బ్యాక్స్ ఇచ్చారు. చూస్తున్నారుగా క్లియర్గా. మనకి ఈ హౌస్ కూడా వెంటిలేషన్ అయితే బాగుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లోనైతే ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో 18 into 15 డైమెన్షన్లోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. సో డైమెన్షన్స్ కూడా బాగున్నాయి. అండ్ మనం లోపల చూసుకున్నట్లయితే కూడా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి. ప్రతి రూమ్లో హాల్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వాష్ బేసిన్ అనేది అయితే మనకు ఈ విధంగానైతే ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్లో కూడా మనకి ఇక్కడ పైన అయితే ఒక లైట్ వస్తుంది. ఒక మంచి యూనిక్ థాట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ సపరేట్ దీనికి ఒక ఇట్లా డిజైన్ చేయడం కూడా బాగుంది. ఎందుకంటే గోడ లెవెలే మనకు పెట్టి వాష్ బేసిన్ పెట్టినట్లయితే ముందుకు వస్తుంది. కొంచెం స్పేస్ అనేది మన కిచెన్లోకి వెళ్ళడానికి అడ్డుగానైతే ఇది ఉంటుంది వాష్ బేసిన్. కాకపోతే దీన్ని ఏం చేశారంటే అలా ఉండడం కోసం దీన్ని కొంచెం లోపలికి ఇచ్చేసి కూడా మనకి ఇక్కడ ఒక డిజైన్ లెక్కనైతే ఇచ్చారు.
అండ్ మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్. నేనైతే ఇక్కడ వీడియోలో కొంచెం మీకు తక్కువ కనిపిస్తుంది సైజు, బట్ కిచెన్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ అయితే చూస్తున్నారు కదా. ఈ హౌస్కి సంబంధించి పెయింటింగ్ కూడా రీసెంట్గానే కంప్లీట్ అయింది, అందుకనే మొత్తం కూడా పెయింటింగ్ డబ్బులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక అన్నెసరీ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా ఎక్కువ స్టోరేజ్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఒక సబ్జా అనేది అయితే ఉంది, సో దానికి సంబంధించి మనకు స్టోరేజ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇదైతే మంచి యూనిక్గానైతే ఇచ్చారు ఇది మాత్రం. ఎందుకంటే నేను ఇంతకుముందు చూసిన ఇండ్లల్లో ఎట్లుండేనంటే ఇక్కడ సాఫ్ట్గా ఒక మనకు వాల్ అనేది వచ్చింది, ఆడ టీవీ యూనిట్ ఇచ్చారు. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ లోయర్స్ కనిపిస్తున్నాయి కదా, మనం వీటిని యాక్చువల్లీ ఏంటంటే మనకు ఒక వుడ్ తోటి లోయర్స్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు సిమెంట్ తోటే లోయర్స్ అనేది ఇచ్చారు. సో అక్కడ మంచి లైట్స్ కూడా ఇచ్చారు. కావాలంటే మనం కూడా ఇన్ కేసు లైట్స్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ వుడ్ తోటి ఏమైనా చేసి. అంటే వుడ్ యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం యూనిక్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే వుడ్ కూడా అవసరం లేదు, ఎక్స్ట్రా ఖర్చులు దండగా ఇట్లనైతే మస్తున్నది. సైడ్ కూడా రెండు సైడ్లు కూడా లోయర్స్ ఇచ్చారు. అండ్ మనము 2 BHKలో వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్. అండ్ చూస్తున్నారు కదా పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ క్లియర్గానైతే ఉంది. చాలామంది అంటున్నారు వీడియో లెంత్ అవుతుందని. వీడియో లెంత్ కాదు, మనం ఒక హౌస్ కొంటున్నాం, కూరగాయలు కాదు, బైక్ కాదు, కారు కాదు, హౌస్ కొంటున్నామంటే ఒక 50 లక్షల ప్రాపర్టీ కొంటున్నామంటే చాలా ఆలోచించాలి. అందుకని నేను చాలా డీటెయిల్గా క్లియర్గా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మీరు ఇల్లు చూస్తుండండి. ఈ లొకేషన్కి సంబంధించిన హైలైట్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కూడా మనకు NFC నగర్లో లొకేటెడ్ ఉంది, నియర్ గట్కేసర్ NFC నగర్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకి దగ్గర పట్లనే ఎగ్జాక్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఒక స్కూల్ అనేది అయితే ఉంది. అండ్ మెయిన్ NFC నగర్ బస్ స్టాప్ వచ్చేసి కూడా మనకు 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మెయిన్ మనకు వరంగల్ హైవే వచ్చేసి కూడా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ నుంచి చూసుకుంటే కూడా మనకు ఢిల్లీ పబ్లిక్ కూడా ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. అండ్ మనకు ఇక్కడ చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కూడా మనకు 45 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు. దీనికి నెగోషియేషన్ కూడా ఉంటుంది. ఈ హౌస్కి ప్రైస్ 45 lakhs మాత్రమే కోట్ చేస్తున్నారు. 80 to 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అంటే మీరు ఒక 3 to 5 lakhs పే చేసుకుంటే ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఓనర్ది, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.